వెల్కమ్ బ్యాక్. సండే రోజు పొద్దుగాల ఎంత పీస్గా ఉంది అసలు. రోడ్లు అయితే కొంచెం కూడా ట్రాఫిక్ లేదు. కేబుల్ బ్రిడ్జ్ అయితే మొత్తం ఖాళీగా ఉంది డైరెక్ట్. ఇంకా అమ్మ, ఇది కదా మనకు కావాల్సింది పీస్గా అంటే. రేవంత్ రెడ్డి వస్తున్నట్టున్నాడు. ఏడాడ మొత్తం పోలీసు వాళ్ళు 45 నుంచి కేబుల్ బ్రిడ్జ్ మొత్తం పోలీసు వాళ్ళే ఉన్నారు. ఈ 45 దగ్గరనే రేవంత్ రెడ్డి ఇల్లు ఉంటుంది. మా రూమ్ కూడా అదే రూట్లో ఉంటుంది. అంత స్ట్రిక్ట్ ఉంటుంది ఆ రూట్ మొత్తం అయితే. అసలు ఎంత లేనో 20-30 మంది పోలీసు వాళ్ళు ఉంటారు ఆ రూట్ మొత్తంలో. ఇదే రూట్లో రేపు రావాలి. అసలు ట్రాఫిక్ అయితే మామూలుగా ఉండదు. ఆగం ఉంటుంది అసలు. నుంచి ఆ కేబుల్ బ్రిడ్జ్ మీద నుంచి గిడికి రానకైనా టైం పడుతుంది. అదే ఈరోజు కూడా ఎంత ప్రశాంతంగా ఉంది. ఈ మాత్రం స్పేస్ ఉంటుంది చాలు. చిన్న స్పీడ్ బ్రేకర్లు అసలు బండి మొత్తం పాటలు మొత్తం లూజ్ అయిపోతాయి. చిన్న స్పీడ్ బ్రేకర్లకు అయితే గడగడ సౌండ్ వస్తుంది. ఆ కేబుల్ బ్రిడ్జ్ మీద అయితే మొత్తం అవే ఉంటాయి నుంచి ఆడ వరకు. నెక్స్ట్ ఈ ఖాళీ ప్లేస్లో ఏ బిల్డింగ్ లేపుతారో కానీ ఐకే మొత్తంకే కనబడదు. ఇక అమ్మ 7 వరకు ఉన్నారు పోలీసు వాళ్ళు. పట్టుకుంటారేమో నన్ను అయితే. కెమెరా ఇవన్నీ చూసి అంత వింత చూసారు పోలీసు వాళ్ళే. గచ్చిబౌలి రోడ్డు కూడా మస్తు గాలి ఉంది అసలు. A few moments later. రే ఏ నుంచి పోవాలరా బయటకి? వాట్ ద ఫక్. పోతాను ఈరోజు బయటకి నేను. ఇక ఇప్పుడు ఎగ్జాక్ట్ టైం ఎంత అవుతుంది? 8:36 కదా. చూద్దాం బయటకు పోయేసరికి ఏ టైం అవుతుందో. ప్రజెంట్ ఇంకా జస్ట్ B1లోనే ఉన్నా. ఇంకా B2 B3 వాళ్ళ పరిస్థితి ఏంది అసలు ఇక్కడ పార్కింగ్కి? అమ్మా, హైటెక్ సిటీ గచ్చిబౌలిలో కూడా ఇంత ట్రాఫిక్ ఉండదు అనుకుంటా నాకు తెలిసి. మాల్కి వచ్చి బండి పార్క్ చేయాలంటేనే ఆగం. ఈ చిచ్చానేమో తెచ్చిండు, ఏ మూల నుంచి తెచ్చిండో పాపం కార్ని. సార్ నువ్వు పోయినావు సార్, నా బండి పోతలేదు ఇడా. ఎంతసేపు వెయిట్ చేయాలరా? నీ అమ్మ ముఖం చూస్తున్నాడు లోడాడు. అమ్మా, కిందికి వెళ్ళి ఇంకా వస్తున్నాయి ఆ కార్లు. అబ్బా, మొత్తం డాంబర్ వాసన వస్తుంది ఇంజన్లో. వీటెక్కి బండ్లు అయితే గలీజ్ అంటే గలీజ్ వస్తున్నాయి. ట్రై చేద్దాం, పోతాం అందులో. ఇంకా లైట్గా కొడితే అదే పోతుంది. సెట్ 2 ఇంచులు జరగడానికే ఇంత టైం పడుతుంది. 2 నిమిషాలు అయింది కాడ నుంచి ఇక్కడికి రానికే. మొత్తం బయటికి వెళ్ళడానికి ఎంతసేపు అవుతుందో చూడాలి. ఆడ సీసీ కెమెరా కనబడుతుందా? బయట అయితే ఘోరం ఉంది ఆ ట్రాఫిక్. అసలు ఆగం ఉంది. మార్నింగ్ వచ్చేటప్పుడు బాగానే ఉంటుంది కానీ పోయేటప్పుడే టార్చర్ ఉంటుంది అసలు. ఏడుకోవాలి చిచ్చా, ఏడుకోదు. పోదురా నాయనా. ఎందుకు రాదు అనలాడతారు 2 నిమిషాలు ఆగాక. ఈ 2 కార్లు పోతే అయిపోతాయిగా. అబ్బా, కానీ పోవాలి. అది ఈ మాత్రం గ్యాప్ ఇచ్చా చాలా. అమ్మ చెల్లరికి పోతాం.
అన్నా సైడ్ 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 చలో సెట్ అన్నా జర్ర సైడ్ అన్నా పోతా కొంచెం 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 సారీ అరకి ఓపెన్ చేసి వెళ్ళిపోతా కదరా నీ అమ్మ ఓహో కాకా సైడ్ జరగాల పెంకినట్టు నా చెవులు అన్నా సైడ్ అన్నా థ్యాంక్స్ అన్నా ఆహా రేయ్ ఇంకా ముందర పెద్ద జాతర అవుతుందిగా పుష్ప జాతర మొత్తం వినే ఉన్నట్టుంది అన్న నాకు ఇట్లా సందులే అన్న మనకు కావాల్సినవి కొట్టు 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 కొట్టాలి కొట్టాలి అమ్మా రోడ్ మీద అయితే పడ్డా అమ్మో అన్న జర సైడ్ ఉన్నాడు అన్న అమ్మ రోడ్ మొత్తం నీది అయిపోయిందిగా అరే ఎవడరా ఎట్లున్నావు నువ్వు అరే ప్రేమ అక్క పోనీ పోనీ పోవాలా పని ఉండదు చలో 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 పర్లేదు ఇక్కడ తక్కువనే ఉంది ఇంకా పార్కింగ్లోనే ఎక్కువ ఉంది ట్రాఫిక్ అమ్మా ఈ టైంలోనే బయటకు వెళ్తేనే భయం అవుతుంది ఈ ట్రాఫిక్కి అదే 10-11 తర్వాత అయితే అమ్మ ప్లీజ్గా ఎవడు ఉండడు అంతా రిటర్న్ ఆటోలు ఉంటారు కానీ మరీ ఇంత ఉండరు కొంచెం తక్కువనే ఉంటుంది అప్పుడు అక్క ఇండికేటర్ వేసినావు అక్కడనే ఉన్నావు ఇంకా ఇండికేటర్ వేస్తే పక్కకి జరగాలరా నాయన ఇండికేటర్ వేసుకొని చూస్తారేదో ఎవడన్నా వస్తాడా జరుపుతాడా అన్నట్టు అయ్యా సైడ్ ఇస్తే యూటర్న్ తీసుకుంటా బాబు షిఫ్ట్ గారు సైడ్ అమ్మా చాలు ఈ మాత్రం సైడ్ ఇస్తారు అప్పా ఇంటికే మ్యాక్సిమం పోతే గీతే 12 గంటల తర్వాత బయటికి వెళ్ళాలి హైదరాబాద్లో ఇక రోడ్లు మొత్తం నీవే ఇప్పుడు ఈడెంత ఉంటుందో చూడాలి ట్రాఫిక్ ఇంకా బొటానికల్ సిగ్నల్ కాడ అయితే అది పుష్ప 2 జాతర కాదు పుష్ప 3 జాతరనే ఇక్కడ మొత్తం రే 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 అన్న ఈ మూలకి ఇండికేటర్ వేసిండు ఏ మూలకి పోతాడో ఇప్పుడు చూడాలి మా పర్లేదు ట్రాఫిక్ అయితే లేనట్టే ఉంది సో ముందర కొనాక ఎట్లుందో ఇక పర్లేదు ఈరోజు ఖాళీగానే ఉంది ఇక్కడ మేబీ వీకెండ్ ఎఫెక్ట్ అనుకుంటా ఇక సలసలాగానే ఉంది ఎక్కువ ఏం లేదు ట్రాఫిక్ కానీ కానీ వా ఇంత పీసు ఉంది ఏంద్రా నాయన ఉమెన్ అనుకున్నా అక్కనా అక్కనే అమ్మా చిన్న రాయటం వచ్చిన కూడా పెద్ద బ్రేక్ వేస్తారు వీళ్ళు అయితే ఈ ట్రాఫిక్లో నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయ్యేది దోస్తులు అయ్యేది అయితే ఆటోగాలే ఈ అమ్మ ఇండికేటర్లు ఉండవు వాడు ఎక్కడ తిప్పితే అక్కడనే రోడ్డు
బాగా ఫ్రెండ్స్ అయిపోతారు వాళ్ళైతే. ఇంట్లో గుద్దకుండా ఆగితే వెనుకోడు నన్ను గుద్దుతాడు. ఈ నవాబ్ గ్రాండ్ కాడ అయితే ఎప్పుడు ట్రాఫికే. ఆడు పార్కింగ్ పెట్టుకోడు, ఆ కార్లు తెచ్చి రోడ్ల మీద పెడతారు. అమ్మాయ్యా, ఈ నుంచి ఇంకా ప్రశాంతంగా ఇంటికి వచ్చురా నాన్న. ఐక్యా ఫ్లైర్ ఎక్కినామంటే, కేబుల్ బ్రిడ్జ్ ఎక్కినామంటే వెళ్ళిపోవచ్చు ఇక సాలిగా. బాగుంది ఇప్పుడు, ట్రాఫిక్ లేదేం లేదు, కొంచెం ప్రశాంతంగా రైడ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక.